అలానే మిస్సెస్ రావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో ఏం జరిగినా కానీ మీడియా ముందుకు వచ్చి వివరించేటువంటి సలహాదారు ఆయన. అందుకే సకల శాఖ మంత్రి అని చెప్పి ముద్దుగా పేరు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే లిక్కర్ స్కామ్లో ఆయన మూలాలు బయటపడ్డాయి. ఏ విధంగా బయటపడ్డాయి అని అంటే విశిష్ట అనేటువంటి ఒక ప్రొవైడర్ దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్ని పరిచయం చేస్తుంది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే అని చెప్పి. అప్పట్లో మద్య నిషేధం అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయనే అమ్మేలాగా నిర్ణయం తీసుకున్నారు. అంటే డిస్టిలరీలు ఆయన పరిధిలో ఉంటాయి, గోడౌన్స్ ఆయన పరిధిలో ఉంటాయి, షాపులు ఆయన పరిధిలోనే ఉంటాయి. కాబట్టి తయారీదారు, సరఫరాదారు, అమ్మకందారు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే. అయితే దానికి విశిష్ట అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ విశిష్ట అనే ప్రొవైడర్ని ఈ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్ని ఏర్పాటు చేశారు. ఇదేం చేస్తుంది, దీని యొక్క విధి ఏంటి, దీని యొక్క పని ఏంటి అని అంటే డిస్టిలరీల నుంచి ఎంత ఇండెంట్ పెట్టారు, ఇది ఎక్సైజ్ శాఖ ఎంత ఇండెంట్ పెట్టింది, డిస్టిలరీలో ఎంత తయారైంది, ఆ డిస్టిలరీల నుంచి గోడౌన్కి ఎంత వస్తుంది, ఆ గోడౌన్ నుంచి ఎంత షాపులకి సరఫరా అవుతుంది, ఈ మొత్తం లెక్క ఈ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్ మొత్తం క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే ఏ రోజుకు ఆ రోజు తాడేపల్లికి సమాచారం వెళ్తుందని. మరి ఆ విశిష్ట ఇప్పుడు కూడా కంటిన్యూ కావడం అనేది పెద్ద సంచలనం. ప్రభుత్వం మారింది, 9 నెలలు అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి విశిష్ట అనేటువంటి ప్రొవైడర్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. దీని కారణంగా వచ్చేటువంటి నష్టం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇవాళకి కూడా మద్యానికి సంబంధించినటువంటి పూర్తి డేటా తాడేపల్లికి అప్డేట్ అవుతుంది, మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుంది అనేది ఈ విశిష్ట ద్వారా ఒకటి. ఈ విశిష్ట అనేటువంటి ప్రొవైడరు మినిట్ టు మినిట్ అప్డేట్ తాడేపల్లికి ఇస్తుంది. అలాగే ఎక్సైజ్లో ఉండేటువంటి కొంతమంది అధికారులు కూడా తాడేపల్లికి అందుబాటులో ఉన్నారు అనేది. ఒకవేళ అందిస్తే నష్టం ఏంది అని చెప్పి కూడా అనుకోవచ్చు. అందిస్తే నష్టం ఏంటి అని అంటే గతంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మొత్తం డేటాను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీస్తూ ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది లిక్కర్లో. ఢిల్లీకి మించినటువంటి మద్యం కుంభకోణం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఇండియన్స్కి అప్పుడు ఇండియన్స్కి కంపేర్ చేసి ఆ స్కామ్ నుంచి బయటపడేలాగా ఈ విశిష్ట ప్రొవైడర్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాదన. అందుకే ఈ విశిష్ట ప్రొవైడరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళది, ఆయన పెట్టించినటువంటి ప్రొవైడర్ అది అనేది. గతంలో ఏపీ ఆన్లైన్ అలాగే సి ప్రొవైడర్ ఇంకొక 2 కంపెనీలు అంటే సీటెల్ అనేది ఒకటి, అలాగే ఏపీ ఆన్లైన్ ఒకటి, ఈ 2 చూసేవన్నమాట. ఇప్పుడు ఏదైతే విశిష్ట చూస్తుందో ప్రొవైడరు 2019కి ముందు ఏపీ ఆన్లైన్ అలాగే మరొక సీటెల్ అనేటువంటిది, ఈ 2 చూసేవన్నమాట. ఏం చూసేవి, ఏపీ ఆన్లైన్ అనేది ఏం చూసేది, అప్పట్లో ఎక్సైజ్ శాఖ ఇండెంట్ ఎంత పెడుతున్నారు డిస్టిలరీలకి, డిస్టిలరీల నుంచి గోడౌన్కి ఎంత వస్తుంది అనేది ఏపీ ఆన్లైన్ చూసేది, ప్రొవైడర్గా పనిచేసేది. ఆ తర్వాత గోడౌన్స్ నుంచి లిక్కర్ షాపులకి ఎంత వెళ్తుంది, రిటైల్ మార్కెట్ ఎంత జరుగుతుంది అనే దాని మీద సీటెల్లో అనేది పర్యవేక్షించేది. సో 2 ప్రొవైడర్స్ పర్యవేక్షించేవి. ఆ రెండింటిని పక్కన పెట్టేసి ఈ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్కి మొత్తం పనులను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పచెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పచెప్పడం వెనక కారణం ఏంది, ఏపీ ఆన్లైన్ని అలాగే సీటెల్ని రెండింటిని తీసేసి ఆ ప్లేస్లో దీన్ని ఈ విశిష్ట అనే దాన్ని పెట్టడం వెనక ఏంటంటే ఈయనకు సంబంధించిన సొంత వ్యవహారము, ఈ మొత్తం బినామీ అనేది వినిపిస్తుంది. మరి ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి
ప్రొవైడర్ విశిష్ట ఉంది. మరి విశిష్ట అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికో లేదంటే తాడేపల్లికో సమాచారం ఇవ్వదని చెప్పేసి అనుకోవాలా? ఇస్తుంది కదా, ఇచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దగ్గరుండి పెట్టించుకున్నారు ఆ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్ని అనేది వినిపిస్తూ ఉంది. అలాంటప్పుడు స్వామి భక్తిని ప్రదర్శిస్తారు కదా, ప్రదర్శించే అవకాశం ఉంది కదా. దీంతో మద్యం స్కామ్ ఏదైతే జరిగిందో 2019 నుంచి 2024 మధ్యలో ఈ స్కామ్ అనేది బయటపడటం కష్టము అనేటువంటి వాదన ఇప్పుడు వినిపిస్తుంది, పత్రికల్లో కూడా వచ్చింది. మద్యం స్కామ్కి సంబంధించినటువంటి వివరాలని ఈ విశిష్ట దాచిపెట్టేస్తుంది, విశిష్ట పక్కదోవ పట్టిస్తుంది అనేది. ప్రస్తుతం మద్యం స్కామ్కి సంబంధించి ఇంకొక అంశం కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అప్పట్లో కానీ ఇప్పుడు కానీ అప్పట్లో జరిగినట్టు ఇంకో స్కామ్ ఏంటంటే జనరల్గా మనం బార్కోడ్ వేస్తూ ఉంటాం, ప్రతి మద్యం బాటిల్కి బార్కోడ్ వేస్తూ ఉంటాం. ఈ బార్కోడ్ వేసేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారంటే 28 పైసలు ఛార్జ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఈ విశిష్ట అనేటువంటి ప్రొవైడర్కి ఈ మొత్తం బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆ 28 పైసలను కాస్త 40 పైసలు చేశారు. ఈ 40 పైసలు చేయటం వెనక కూడా, ఈ బార్కోడ్ వేయటం వెనక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారనేది ఇప్పుడు ప్రభుత్వం అనుమానిస్తుంది. అంటే విదేశీ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ విదేశీ బ్రాండ్స్ని రాకుండా ఈ విశిష్ట ప్రొవైడర్ అనేది నొక్కి పెట్టేసి లోకల్ బ్రాండ్స్నే ఇచ్చేలాగా ఈ ప్రొవైడర్ చేసింది. దీంట్లో లెక్కలన్నీ కూడా విశిష్ట ప్రొవైడర్లో ఉన్నాయి. జే బ్రాండ్స్కి సంబంధించి మొత్తం ఈ ప్రొవైడరే ప్రొడ్యూస్ చేసింది అని చెప్పి తెలుస్తుంది. అంటే మొత్తం మాయల పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు విశిష్ట ప్రొవైడర్లోనే మొత్తం మద్య స్కామ్కి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. అసలు ఎంత రేటు నిర్ణయించారు, డిస్టిలరీలు తయారీ రేట్ ఎంత పడింది, సరఫరా రేట్ ఎంత పడింది గోడౌన్స్కి వచ్చేటప్పటికి, ఆ గోడౌన్స్ నుంచి మళ్ళా మద్య షాపులు సరఫరా చేసే దానికి ఎంత ఛార్జ్ చేశారు, అసలు ఎంత ప్రొడక్ట్ డిస్టిలరీలు ఇచ్చాయి, ఎంత ప్రొడక్ట్స్ని గోడౌన్స్లోకి తరలించారు స్టాక్ పాయింట్కి, ఆ స్టాక్ పాయింట్ నుంచి గోడౌన్స్ రిటైల్ షాపులకి ఎంత తరలించారు, ఇవన్నీ కూడా ఆ విశిష్ట ప్రొవైడర్లోనే ఉన్నాయి. మరి ఆ లెక్కలన్నీ తేలాలంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? చేసే అవకాశం లేదు. ఒకటి, ఈ 9 నెలల నుంచి కూడా వాళ్లే ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి విశిష్ట ప్రొవైడరే ఉంది. మరి అలాంటప్పుడు ఎక్కడ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అన్ని డిపార్ట్మెంట్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. కేవలం ఎక్సైజే కాదు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని తొలి రోజుల్లోనే ఆయన అదుపులో తీసుకుని ఇది విచారిస్తున్నామని చెప్పారు సిఐడి, ఏసీబీ రెండు కూడా. మరి వాసుదేవ్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేశారంటే చేయలేదు. ఆయన సంబంధించిన హార్డ్ డిస్క్లు లేదా తర్వాత ఏదో ఫైల్స్ కొన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి అంటున్నారు. బట్ ఆయన మీద చర్యలు తీసుకున్నారంటే తీసుకోలేదు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాసుదేవ్ రెడ్డి మీద. వాసుదేవ్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండి, ఆయనే మొత్తం చూశారు. మరి అవన్నీ వాసుదేవ్ రెడ్డిని కూడా విచారించకుండా లిక్కర్ స్కామ్ తేలుతుందా? లిక్కర్ స్కామ్ అసలు తేలేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు 9 నెలల నుంచి ఆ విశిష్ట ప్రొవైడర్ ఉన్నప్పుడు ఆ లెక్కలన్నీ కూడా తారుమారు చేసేటువంటి అవకాశం లేకపోలేదు కదా. అంటే రెవెన్యూలో కానీ, టూరిజంలో కానీ, పోలీస్ విభాగంలో కానీ, ఇప్పుడు ఎక్సైజ్ విభాగంలో కానీ, మైనింగ్లో కానీ పాత వాసనలు ఇంకా పోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రొవైడర్సు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మనుషులు, అవుట్సోర్సింగ్కి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వర్మ ఒక సినిమా తీశాడు, దాని పేరు కొత్తలో ఏం పెట్టారంటే కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో అని పెట్టారు. ఇప్పుడు ఆ టైటిల్ తర్వాత తీసేశారు, కోర్టు ఒప్పుకోలేదని చెప్పి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రన్న రాజ్యంలో జగనన్న బ్యాచ్ అని చెప్పి అనుకోవాలి. చంద్రన్న రాజ్యంలో జగనన్న బ్యాచ్ హవా కొనసాగుతుందని చెప్పి చెప్పాలి. ఇప్పుడు తాజా ఈ విశిష్ట ప్రొవైడర్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈవెన్ మనకి జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అప్పట్లో బయటికి తీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పటికి కూడా దాదాపు 160 నుంచి 170 మంది కొనసాగుతున్నారు. వాళ్ళకి ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయల శాలరీస్ ఇస్తున్నారని. ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా అదే ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అదే ఉంది. అసలు ఫైనాన్స్లో ఏం జరుగుతుందో ఆ ఫైనాన్స్ మినిస్టర్ కూడా తెలియదని చెప్పి ఆయనే చెప్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాంట్రాక్టులకు బిల్స్ క్లియర్ అవుతున్నాయని చెప్పి ఆయనే చెబుతున్నారు. అసలు తనకు తెలియకుండానే కొన్ని బిల్స్ క్లియర్ అయిపోయాయని చెప్పి పులివెందుల కాంట్రాక్టులకు ఇచ్చారు. అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఇది ఎందుకు జరుగుతుంది? తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా? అడ్మినిస్ట్రేషన్లో ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కమెంట్ రాలేదా? లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పటికీ కూడా తెర వెనుక బలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.